మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన చాలా కుట్రలకు పనుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఒకటే లక్ష్యంగా తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రజలను పట్టించుకోకుండా తెలంగాణలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన అభివృద్ధులని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాన్ని కాపాడుకోవడానికి, మన ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి, ఈసారి ఎమ్మెల్యేలు ఎవరు అటు అమ్ముడుపోకుండా ఉండడానికి కేసీఆర్ అయితే నీట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారితోటి సమావేశం పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోటి మాట్లాడడం జరిగింది. అది ఒక చూసుకునే ప్రయత్నం చేసుకుంటే తెలంగాణ ప్రజల కోసం తెగించి కొట్లాడదాం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో బయట పెడదాం. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శాతగాక బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వారిపైన రుద్దుతూనే ఉంది. మరి మనం చేసిన తప్పేందో, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రజలను ఏ విధంగా మబ్బు పెడుతున్నాడో దాన్ని బయట పెడదామని కేసీఆర్ తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం దారుణం. కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ కృష్ణా నదిని అస్సలు ముట్టుకొనియకుండా, దానిపైన మాటలు రాకుండా ఉంచాడు కేసీఆర్. మరి అదే కృష్ణా జలాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాలకు తరలించేసి కేసీఆరే అప్పుల పాలు చేసి అమ్మేసిండు అన్నట్టుగా నినాదాలను రేకెత్తేస్తున్నాడు రేవంత్ రెడ్డి అయితే. మరి అది కూడా బయట పెడతాం, మీరు ఓపికతో ఉండాలి, లేకుంటే మీ అంతు పతనం పడతామని కేసీఆర్ కంకణం కట్టుకొని తిరిగి వచ్చాడు. కేంద్ర ప్రభుత్వ చర్యపై పార్లమెంట్లో నిరసన తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోయినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇక మేము ఇచ్చేది లేదన్నట్టుగా రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఇక దానిపైన బీఆర్ఎస్ నేతలు అయితే నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంత అభివృద్ధి చేసి నీళ్లను మాగాణాలకు మళ్లించి ఈరోజు అందరినీ కలకలలాడించి పంటలు పండించేలా చేసినందుకు ఈరోజు నాకు ఎంతో బాధగా ఉందని కేసీఆర్ తెలపడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలకు నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఇక మిగతా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీకు జర పుణ్యం ఉంటుంది, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కొనడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు, మనమే స్థాపిస్తాం, ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీని కూల్చి మనమే బీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తాం చెప్పాడు కేసీఆర్. అసెంబ్లీలోకి వస్తే కనుక ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంది నిజమా అబద్ధమా, వాళ్ళ శ్వేతపత్రాలు ఎంతవరకు వాస్తవము, మరి వాళ్ళు చర్చలు జరిపిస్తానని ఇప్పటిదాకా ఎందుకు జరిపించట్లేదు, మరి దాని వెనకాల ఉన్న అంతర్గత బాధలేంది వీరదని పూర్తి స్థాయిలో చర్చించడానికైతే పన్నాగం పన్నుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.